తులసిని అందరూ చీకొడుతూ ఉంటారు. ఈలోపు జాను ఫోన్ చేస్తుంది. అక్క ఎలా ఉన్నావని అడుగుతుండగా నేను బాగున్నాను జాను అని చెప్పేసి తులసి అబద్ధం చెప్తుంది. అటువైపుగా బామ్మ వెళ్తూ ఇక తులసి మాటలని వింటూ అక్కడ ఉండిపోతుంది. నువ్వు బాగుంటేనే ఇక్కడ నేను అక్కడ అమ్మ హ్యాపీగా ఉంటాం అక్క అని జాను అంటుండగా ఈలోపు బామ్మ వెంటనే పోయి నష్టజాతకురాల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అనేసరికి వెంటనే తులసి బామ్మ మాటలు విని ఫోన్ పక్కన పెడుతుంది. హలో అక్క, హలో అని చెప్పేసి అంటుండగా బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైందక్క, ఫోను హఠాత్తుగా పక్కన పెట్టావు? అబ్బే ఏం లేదు జాను, ఏదైనా ప్రాబ్లం అక్క? అబ్బే నేను ఇంట్లో కొత్త కదా, కాస్త అలవాటు పడుతున్నాను, ఇప్పుడు పర్వాలేదు, అన్నీ సర్దుకుంటే జాను అని తులసి అబద్ధం చెప్తుంది. సరే జాను, ఇంట్లో కాస్త పని ఉంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని కాల్కి వచ్చేస్తుంది. ఇక తులసి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు నా తలరాత మీద ఆ దేవుడు కరెక్ట్గా రాయలేదనుకుంటాను అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఆకలి అని చెప్పేసి ఇక పాప తులసి దగ్గరికి వస్తుంది. తులసి చాలా ఆకలేస్తుంది. ఓ అవునా, సరే ఇక తింటూ పద అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి పని వాళ్ళు వెంటనే అమ్మ మీకు అన్నం పెట్టద్దని చెప్పారమ్మా అంటుండగా నాకు పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం పాపకైనా పెట్టండి లేదమ్మా అని అంటుండగా ఈలోపు పక్కనున్న ప్లేట్ తీసుకుంటుంది. అందరూ హాల్లోకి వస్తారు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, అసలు నీకు తినే రైట్స్ ఎక్కడున్నాయి? ఈ ఇంట్లో అడుగు పెట్టిన నష్ట జాతకురాలివి అలా అని చెప్పేసి ఏకంగా ఇల్లంతా దర్జాగా అని చెప్పేసి ఓ తెగ తిరుగుతూ, అంతేకాకుండా నీ బాబు సొమ్ము ఉన్నట్టుగా అన్నం పెట్టుకొని తింటున్నావేంటి అని బామ్మ ఎడాపేడా తులసిని అంటూ ఉంటుంది. అది కాదండి, నాకు కాదు, పాపకి చాలా ఆకలేస్తుంది, అన్నం లేదు, గిన్నం లేదు, సున్నం లేదు, వెలు అని చెప్పేసి ఈ విధంగా బామ్మ అనేసరికి తులసి పాప తీసుకొని లోపలికి వెళ్తుంది గదిలోకి. చాలా ఏడుస్తూ ఉంటుంది. అందరికీ చెప్తున్నాను, ఇక తనకి తన పాపకి ఎవరైనా అన్నం పెట్టారనుకో పనిలోంచలి ఊడు వికుతా అని చెప్పేసి బామ్మ కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. తులసి గదిలోకి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. దేవుడా ఏంటి పరిస్థితి అని. ఈలోపు వెంటనే సిద్ధు ఇంటికి వస్తాడు. సిద్ధు ఇంటికి వచ్చేసరికి ఇక ఖుషి అన్నం తిన్నావా? లేదు ఫ్రెండు, అందరూ కలిసి మమ్మల్ని తిడుతున్నారు. ఇక ఆ బామ్మ కూడా తులసిని బాగా తిట్టింది. ఇక నువ్వు నష్టజాతకురాలివి, ఈ ఇంట్లో అడుగు పెట్టావు అని చాలా తిట్టింది ఫ్రెండ్ అని విధంగా అంటుండగా, అంటే నువ్వు తులసి ఇద్దరు కలిసి ఏం తినలేదా? లేదు ఫ్రెండ్ అని అంటుండగా తులసి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇక బుక్ చేస్తాడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈలోపు ఫుడ్ వచ్చేస్తుంది. ఫుడ్ తీసుకొని ప్లేట్లో వేసుకొని అదే సమయానికి బామ్మ హాల్లో ఉంటుంది. ఎవరికి రా అది అంటుండగా, ఈ ఇంట్లో మీరు ఎలాగో అన్నం పెట్టరు, కనీసం నా భార్య నన్ను నమ్ముకొని ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది, తన గురించి నేను చూసుకోకుంటే ఇంకెవరు చూసుకుంటారని కోపంగా సిద్ధు అని ప్లేట్లో అన్నం పెట్టుకొని గదిలోకి వెళ్తాడు. ఈ మాటలు తులసి వింటుంది. ఇక ఖుషి దారా అని చెప్పేట అంటుండగా ఖుషికి అన్నం తినబెడుతూ ఉంటారు. ఫ్రెండ్ నేనే ఇప్పుడు తినబెడుతున్నావు, ఇక తులసి కూడా అన్నం తినలేదు ఫ్రెండ్ అని అంటుండగా ఇక సిద్ధు తులసి కూడా అలా ముద్దలు కలిపి పెడుతుండగా తులసి వద్దు నాకు ఆకలిగా లేదు ఫ్రెండ్, తులసి తినలేదు, నువ్వు పెట్టు తులసి అన్నం తిను అని అంటుండగా వద్దు ఖుషి పాప, నువ్వు తినేసి నాకు ఆకలి లేదు, నువ్వు తింటేనే నేను తింటా అని ఖుషి అంటుంది. ఇక తన కోసమైనా తినండి అని చెప్పేసి సిద్ధు ఇక తులసికి అన్నం తినబెడుతూ ఉంటాడు. ఇక మరోవైపేమో ఎలాగైనా పార్టీలో చేరాలని చెప్పేసి బస్వరాజు అనుకుంటుండగా పార్టీ నుంచి తొలగించామని వెంటనే ఫోన్ వస్తుంది. మీకు పార్టీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ఎలాగైనా ఎలక్షన్లో నిలబెట్టాలనుకుంటున్నాం, కాకపోతే మిమ్మల్ని తొలగించారని చెప్పేసి ఒక్కసారిగా నిజం వేరే కమిటీ వాళ్ళు కాల్ చేసి చెప్పేసరికి బస్వరాజు షాక్ అయిపోతాడు. ఇదంతా ఇక ఇది ఇంట్లో అడుగు పెట్టడం వల్లని చెప్పేసి బామ్మ కూడా అంటూ ఉంటుంది.
మరి తులసి ఇంట్లో అడుగు పెట్టడం నష్టజాతకురాలను తిట్టిన ఆ తులసి కథలోని అదృష్ట లక్ష్మిగా మారబోతుందా తులసి జీవితం అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. తులసిని కుటుంబ సభ్యులంతా చిత్రహింసలు పెడుతున్న ఆ కుటుంబ సభ్యులే తులసిని చేరదీసి ఇక లక్ష్మీదేవిలా ఆదరిస్తారు.